ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగని ఎందుకు జరుపుకుంటామో తెలుసా? సూర్యుడు ధనుసు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించే సమయం ఇది. దీనిని మకర సంక్రాంతి అంటారు. ఇక్కడ నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. దేవతలకు పగటి సమయం. ఇది వ్యవసాయానికి, ప్రకృతికి, సంప్రదాయాలకు సంబంధించిన పండుగ. మంచి అభ్యుదయాన్ని, అంతర్గత మార్పుని సూచిస్తుంది ఈ పండుగ. భోగి మంటలు, దాన ధర్మాలు, ముగ్గులు, పిండి వంటలతో కలిపి జరుపుకునే పండుగ. ఇది శుభప్రదమైన కాలం. పంటల కోత సమయం. ప్రకృతికి కృతజ్ఞతలు తెలిపే పండుగ. అందుకే దీనిని ఆరోగ్య సంక్రాంతి అని కూడా అంటారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం ఒక ముఖ్యమైన గ్రహ మార్పు. ఇది చెడు నుండి మంచికి, స్వార్థం నుండి త్యాగానికి సంకేతం. వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడుతుంది. ఈ పండుగ రోజున గంగా స్నానాలు, దాన ధర్మాలు, జపం చేయడం పుణ్య ఫలితాన్ని ఇస్తాయి. భోగి, సంక్రాంతి, కనుమ అని 3 రోజులు ఈ పండుగను కుటుంబ సభ్యులతో కలిసి సంబరంగా చేసుకుంటారు. పండుగ రోజున ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేసి సంపదను, అదృష్టాన్ని ఆనందంగా ఆహ్వానిస్తారు. పురాణాల ప్రకారం భగీరథుడు గంగను భూమిపైకి తీసుకురావటం, గోదాదేవి శ్రీకృష్ణుడిని పెళ్లాడటం వంటి కథలు ఈ సంక్రాంతి పండుగతో ముడిపడి ఉన్నాయి. సంక్రాంతి అంటే సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడం అంటే ఇది శుభసూచకమని అవుతుంది, కానీ అశుభం కాదు. కానీ గ్రహస్థితులు, కాల ప్రభావం వల్ల కొన్ని కష్టాలు అనుభూతి కావచ్చు. ఇది సంక్రాంతి వల్ల కాదు, మన కర్మఫలాల వల్ల ప్రభావం జరుగుతుంది. సో ఎలాంటి భయాలు లేకుండా ఈ సంక్రాంతి పండుగని సంతోషంగా జరుపుకోండి. ధన్యవాదాలు.